హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఈజీగా హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 4-5 పచ్చిమిర్చీలు, అలాగే కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు 1 కప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పెడంతా పుదీనాను యాడ్ చేసుకోవాలి. పుదీనా కంప్లీట్గా ఆప్షనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని, అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ నీటిని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. పది నిమిషాలు ఉడికించుకుంటే అన్నం ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ టైంలో ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకొని 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో హెల్దీ రెసిపీ బీట్రూట్ రైస్ రెడీ. పుదీనా వేసుకోవడం వలన పిల్లలకు ఆకలిని కూడా పెంచుతుంది ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.